రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలంలోని సరస్వతిగూడ, లేమూరు, తిమ్మాపూర్, రాచులర్, నేదునూరు పలు గ్రామాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలందరికీ అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని, ఒకవేళ ప్రజలకు ఎవరికైనా 6 గ్యారెంటీల్లోనూ ఏ పథకంలోనైనా అందకపోతే నేరుగా తన దగ్గరికి రావచ్చు అన్నారు. 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు జరిగిందని, ఎలక్షన్ కోడ్ వల్ల మిగిలిన 2 గ్యారెంటీలకు ఆటంకం కలిగిందని, ప్రతిపక్షాలు ఇది ఆర్భాటం చేస్తున్నారని, ఎలక్షన్ కోడ్ పూర్తయిన వెంటనే మిగిలిన 2 గ్యారెంటీలు అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జై కాంగ్రెస్. పొయ్యి లేకపోతే మన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే బాధ్యత మాది. ఈ నెల వచ్చే నెల 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే మేము ఇస్తాం పైసలు. వేదిక మీద ఉన్న ఎవరిని అడగకండి. సమంతమ్మ ఇంటికి పోండి, సమంతమ్మ ఇంటి ముందు కూర్చోండి. సమంతమ్మ ఇంట్లో పోయి కూర్చోండి. ప్రభాకర్ ఇంట్లోకి వెళ్ళిస్తాడా ఇక్కడికి వెళ్ళిస్తాడా మనకు అవసరం లేదు. మీకు ఇచ్చే బాధ్యత మాది. కరెంట్ బిల్లు 700 రూపాయల లోపు వస్తే ఎవరు కట్టకండి. ఈ నెల వచ్చే నెల ఎవరన్నా లైన్ మ్యాన్ వచ్చి అడిగితే వీళ్ళింటికే పోండి. వీళ్లకు ఇప్పించే బాధ్యత మాది. అంటే ప్రభాకర్ రెడ్డి అన్న ఊర్లో ఏమని అంటలేమో, సురేష్ దగ్గరికి పోతే గ్రామ అధ్యక్షుడు కదా ఆయన ఎక్కడికి వెళ్ళిస్తాడు. ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. అన్ని జిల్లాలలో ఇచ్చేసింది. ఇక మనకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి 2 నెలలు లేట్ అయింది. ఇక మీరు అడగాల్సింది పెన్షన్లు, రేషన్లు, ఇండ్లు, అవన్నీ మొత్తం ఎలక్షన్ ఇంటికి వచ్చి ఇయ్యకపోతే మళ్ళా రాబోయే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్లకు మేము వస్తాం. ఇక్కడనే నిల్చుంటాం. ఈ చింత చెట్టు కింద నిల్చుంటాం. చింత చెట్టు కింద నిల్చొని మళ్ళీ అడుగుతాం కదా ఓట్లు వేయమని. మీరు అడగరా? పొయ్యి లేకపోతే